ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చికెన్ రోల్ ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను. సో ఫస్ట్ చపాతీ కలిపేసుకోవాలి. నార్మల్గా ఎలా చపాతీకి చేసుకుంటారో అలా కలిపేసుకొని కాసేపు పక్కన ఉంచేసుకోండి. తర్వాత ఒక పాన్ మీద ఆయిల్ వేసుకొని చపాతీ చేసేసుకున్నది దాని మీద వేసేసి ఒక 2-3 మినిట్స్ కాల్చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఎగ్స్ బ్రేక్ చేసేసి బాగా బీట్ చేసి అందులో కొంచెం సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్, ఇంకొంచెం మీకు కావాలనుకుంటే మసాలాస్ ఏమైనా వేసుకోవచ్చు. మేమైతే వేసుకోలేదు, మీకు కావాలంటే మీరు వేసుకోండి. బీట్ చేసేసి బాగా బీట్ చేసుకున్న తర్వాత అంత మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోండి. తర్వాత పాన్ మీద ఆయిల్ వేసి ఆ బీట్ చేసిన ఎగ్స్ అందులో వేసేసి కాసేపు ఉంచండి, ఏమి కదపొద్దు. కాసేపు ఉంచిన తర్వాత ఇందులో వీడియోలో చూపిస్తున్న దానిలాగా చేస్తే కొంచెం ఎగ్స్ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఇలా ఆమ్లెట్ లాగా అయిపోయింది అని మీకు అనిపించినప్పుడు ఇలా బ్రేక్ చేసుకోండి. బాగా బ్రేక్ చేసుకోండి, కొంచెం రోల్ మీద పెట్టుకోవడానికి బాగుంటుంది. చికెన్ మేము ఓవెన్లో పెట్టుకున్నాము, మీరు పాన్ ఫ్రై అన్నా చేసుకోవచ్చు. చేసుకొని ఇలా కట్ చేసుకోండి. అండ్ మాయోకి మేము ఇంట్లో చేసుకోవాలనుకున్నాము, సో దానికి ఒక ఎగ్ అండ్ కొంచెం గార్లిక్ క్లవ్స్ కూడా వేసుకున్నాము. గార్లిక్ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. అందులో కొంచెం ఆయిల్, ఇంకా కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకోండి. అది కొంచెం బాగా బ్లెండ్ చేసుకోండి. కొంచెం తిగ్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకొని ఇలా చపాతీ అయిపోయిన దాని మీద ఆ సాస్ పెట్టి, సాస్కి ఇంకొకలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. యోగర్ట్ పెరుగు ఉంటుంది కదా, అది దాంట్లో కొంచెం బాగా బీట్ చేసుకొని అందులో చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, పెప్పర్ వేసుకొని బాగా కలుపుకోండి. సో దాన్ని చపాతీ మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఎగ్, చికెన్ మనం చేసుకున్నది పెట్టుకోవాలి. మీ దగ్గర ఇటాలియన్ సీజనింగ్స్ ఏమైనా ఉంటే అది కూడా దాని మీద స్ప్రెడ్ చేసుకోండి. అది వేసుకోవడం వల్ల ఇంకా కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. అది లేకపోయినా సరే పర్వాలేదు, బాగానే ఉంటుంది టేస్ట్. తర్వాత ఇలా థిన్గా స్లైస్ చేసుకున్న ఆనియన్స్లో కొంచెం ఉప్పు, కారం, కొంచెం లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చపాతీ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా టొమాటోస్ని కూడా సన్నంగా స్లైసెస్గా కట్ చేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని టొమాటోస్ పెట్టుకోవాలి. నేను 3 పెట్టుకున్నాను, కొంచెం మంచి టేస్ట్ వస్తుంది కదా అనేసి 3 or 4 పెట్టుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ మనం చేసుకున్న పేస్ట్ అలా దాని మీద స్ప్రెడ్ చేసుకొని ఇలా రోల్గా చేస్తే అయిపోతుంది. అంతే, చికెన్ రోల్ అయిపోయింది. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టాటా.